హాయ్ హలో నమస్తే అండి, అందరూ బాగున్నారా? నేను మీరు రాజ్ సైదు. మీరు చూస్తున్నారు రాజ్ సైదు లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని. సో ఈరోజు అయితే మంచి టాపిక్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అసలు నేను ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే, ఇదిగో మీరు చూస్తున్నారు కదండి, ఇది వోల్టేజ్ డిటెక్టర్. దీన్ని వోల్టేజ్ టెస్టర్ అని కూడా అంటారు. ఇదైతే మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే లైన్లో మేము పనిచేస్తాం కదా, పనిచేసినప్పుడు పవర్ ఆన్లో ఉందా లేదనైతే ఈ టెస్టర్తో చెక్ చేసుకోవడం అయితే చాలా ఈజీగా ఉంది. ఈ టెస్టర్ బాగా పనిచేస్తుంది. ఇది ఎలా ఉపయోగించుకోవాలి, మీకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని అయితే నేను వీడియో తెలియజేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చివరికి చూడండి. నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద అయితే క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి అయితే. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది 33 కేబుల్ లైన్. ఈ 33 కేబుల్ లైన్ కింద ఉండి పైన సప్లై ఉందో లేదైతే ఈ టెస్టర్తో చెక్ చేసుకోవచ్చు. ఈ టెస్టర్ని పైకి చూపించినప్పుడు పైన కనుక సప్లై ఉంటే కనుక ఈ టెస్టర్ అయితే మోగుతుంది. మోగడం వల్ల పైన సప్లై ఉందని అయితే మనకు తెలుస్తుంది. ఈ టెస్టర్ అయితే మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేము లైన్ క్లియరెన్స్ తీసుకుని పని చేసినప్పుడు ఈ టెస్టర్ కనుక జేబులో పెట్టుకుని పైకి వెళ్తే తమ్మ ఎక్కిన తర్వాత ఒకవేళ సప్లై ఉంటే కనుక పైన జేబులో ఉండగానే ఈ టెస్టర్ అయితే మోగుతుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఎల్టీ ఫ్యూజులు. ఈ ఎల్టీ ఫ్యూజుల దగ్గర కూడా దీంతో చెక్ చేసుకోవచ్చు. ఈ ఫ్యూజ్ పోతే కనుక ఈ టెస్టర్ అయితే ఎలగదు. ఈ టెస్ట్లో ఇందాక చూపించినప్పుడు అయితే హెచ్టీ లైన్కి అయితే కింద నుండి చూపించవచ్చు. అదే ఎల్టీ లైన్కి అయితే ఈ దగ్గర పెడితే కానీ ఇది మోగదు. ఇది చూస్తున్నారు కదా, ఈ పక్కన సప్లై రావట్లేదు, ఈ పక్కన సప్లై వస్తుంది అంటే ఇది ఫ్యూజ్ పోయిందనమాట. ఇది చూసుకుంటే ఫ్యూజ్ అయితే పోయి ఉంటుంది. అదిగో ఫ్యూజ్ అయితే పోయి ఉంది. ఆ ఫ్యూజ్ పోవడం వల్ల అయితే ఆ టెస్టర్ మోగలేదు. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఫ్యూజ్ పోతే కనుక చెక్ చేసుకోవడానికి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎలక్ట్రికల్ మీటర్. ఈ మీటర్కి అయితే పవర్ రావట్లేదని అయితే కంప్లైంట్ ఇచ్చారు. మేమైతే వచ్చి చెక్ చేస్తున్నాము, పవర్ అయితే రావట్లేదు. మేమైతే స్తంభం ఎక్కి కంప్లైంట్ అయితే చేసాము. చేసిన తర్వాత చెక్ చేస్తే పవర్ అయితే వచ్చింది. ఇదిగోండి మోగుతుంది కదా, పవర్ వచ్చింది. మీ దగ్గర అయితే టెస్ట్ ఉంటే కనుక మీరు మీటర్ పవర్ వస్తుందో రావట్లేదో చెక్ చేసుకుని అయితే కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, స్విచ్ బోర్డులోకి పైప్ అమ్మట వైర్లు అయితే వస్తాయి కదా, వచ్చినప్పుడు పైపులో ఎక్కడన్నా వైర్ అయితే కట్ అయిపోయింది అనుకోండి, పవర్ అయితే రాదు. మనకి రానప్పుడు మనమైతే ఆ వైర్ ఎక్కడ కట్ అయింది అయితే మనకు తెలియదు. ఇగో ఈ టెస్టర్తో అయితే పైప్ మీద అలా చెక్ చేసుకుంటూ వెళ్తే వైర్ అయితే ఎక్కడ కట్ అయిందో అయితే తెలుస్తుంది. ఇది అయితే ఎలక్ట్రీషియన్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎలక్ట్రీషియన్స్ ఇలా పైపులో వైర్ ఎప్పుడైనా కట్ అయిపోయినప్పుడు కంటిన్యూటీ టెస్టర్ అని ఉంటుంది. ఆ టెస్టర్తో చెక్ చేసి వైర్ కంటిన్యూటీ వస్తుందో లేదో చెక్ చేస్తారు. అలా చెక్ చేయనక్కర్లేకుండానే పైప్ పైనే ఇలా టెస్టర్ పెడితే వైర్ అనేది ఎక్కడ తెగిందో అయితే తెలిసిపోతుంది. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలక్ట్రీషియన్స్కి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సిస్టమ్ యొక్క వైర్. ఈ వైర్ డ్యామేజ్ అయిపోతుంటుంది అప్పుడప్పుడు. ఒకవేళ డ్యామేజ్ అయిపోతే కనుక సిస్టమ్ ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఒకవేళ సిస్టమ్ ప్రాబ్లం వచ్చిందా వైర్ ప్రాబ్లం వచ్చిందా అయితే మనకైతే ఈ టెస్టర్ ఉంటే ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ టెస్టర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సిపియు. ఈ సిపియు కూడా పవర్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్. ఇది ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఈ పవర్ అయితే వస్తుందో లేదో నేను మామూలు టెస్టర్తో కూడా చెక్ చేస్తున్నాను. ఇది పవర్ వస్తుంది. ఈ సిపియుకి బ్యాక్ సైడ్ పవర్ ఎందుకు వస్తుంది, పవర్ రాకుండా ఏం చేయాలి అన్న దాని గురించి నేను రాబోయే వీడియోస్లో మీకు వివరంగా చెప్తాను. సో చూస్తారు కదండి, ఈ టెస్ట్ ఎలా వర్క్ చేస్తుందో, మీకు ఎలా ఉపయోగపడుతుందో నేనైతే వీడియోలో చూపించాను కదా. మీకైతే ఈ టెస్టర్ కావాలంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేసుకుని మీరైతే ఆన్లైన్లో తీసుకోండి దీన్ని. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.